నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ సెక్టర్లోని 11 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రాజెక్టు అధికారి ఏ గజలక్ష్మి సూచన మేరకు సూపర్వైజర్ వై అరుంధతి అధ్యక్షతన ఇండుగులవారి వీధిలో గల అంగన్వాడీ సెంటర్లో జరిగిన తల్లిపాల వారోత్సవాల ప్రారంభోత్సవ సభలో భక్తులు, ప్రముఖ మనస్తత్వవేత్త, ప్రధాన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకి అమృతం లాంటిదని, తల్లి శిశువుకు పాలివ్వడం ద్వారా శిశువు త్వరితగతిన మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతాడని, పాలు ఇవ్వకపోవడం వల్ల ఏ విధమైన నష్టాలు కలుగుతాయో వివరించారు. తల్లి పాలు ఇవ్వడం వల్ల మీలో కొత్త ఎంజైమ్స్ జనరేట్ అవుతాయి. పాలు ఇవ్వకపోతే అవి జనరేట్ కావు. అంటే మీకు అందాన్ని పెంచేది పాలు ఇస్తేనే పెంచుతారు. అది అర్థం కాదు. పాలు ఇచ్చేస్తే నేను అన్నం తీసుకుంటానేమో, నా శరీర అవయాలు తేడా వస్తాయేమో అని అపోహ ఉంది. కానీ అది అపోహ. మీ పిల్లలకి ఇవ్వండి. చెప్తాను, నా పిల్లాడు ఇవాళ డాక్టర్ అయ్యాడు లండన్ నుంచి. నాకేడు పాగలేదు మరి ఏడు పాపలేని పిల్లనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, ఏం చెయ్యాలి.